అప్పుడు ఎంతమంది ఉన్నారు యాకోబులో? ఒక్కడే. దేవుడు యాకోబులో మహిమ పొందాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నీకున్న పరిస్థితులకు చూడవద్దు. నీకున్న పరిస్థితుల్లో నుండి నీలో మహిమ పొందాలని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంతేగాని నా వల్ల ఏమన్నది, నా పని అయిపోయింది, నేనేం చేస్తాను, ఇవన్నీ కూడా మహిమ పరచలేని పనులు. ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరచాలని, ఈ రాత్రి దేవుడు నిన్ను ధైర్యపరచాలని, నా ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవుని స్తోత్రం. యాకోబు ఒక్కడుగా ఉంటా. యాకోబు ఇప్పుడు ఏశావుని ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఎన్ని గుంపులు వస్తాడు తెలుసా? ఒక గుంపు అంతా ఏశావుకి ఇవ్వడానికి వస్తారు. అవన్నీ ఆ గుంపు అంతా ఏశావుకి. ఆ గుంపు అంతా ఎవరి గుంపు? ఒక గుంపు అంటే ఎంతమందో. ఇప్పుడు దేవుడు యాకోబులో ఘనత పొందుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాల్లో ఈ రోజున ఒకవేళ ఒక్కడిగా ఉన్న యాకోబులో కృంగుదల,